కూర బొబ్బరితో మనం ఎప్పుడు కర్రీసే చేస్తాము, కానీ ఇలా పకోడా కూడా వేసుకోవచ్చని మీకు తెలుసా? చాలా బాగుంటుంది. అయితే ఈ కూర బొబ్బరితో నేను పకోడా ఎలా వేసానో మరి చూసేద్దామా? క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. అయితే వీటికి మనం లేత బొబ్బరికాయలు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చాలామంది బీన్స్ అంటారండి. అయితే విలేజ్లో అయితే కూర బొబ్బరి అంటారు. కూర బొబ్బరి వేరు, పొలంలో పండించే బొబ్బరి వేరు. మనం తీసుకునేటప్పుడు ఇలాంటి కూర బొబ్బరి కాకోకుండా పొడవుగా ఉంటాయి కదండి, అలా పొడవుగా ఉండి లేతగా ఉన్నవి తీసుకోండి. నాకైతే ముదరకాయలు దొరికినాయి, అలాగే కురసకాయలు దొరికినాయి, పొడుగు తక్కువ ఉన్న కాయలు దొరికినాయి. మీరు లాంగ్గా ఉన్న కాయలు తీసుకుని పకోడా కింద వేసుకోండి. కాయలు లేతగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం నీట్గా కడిగేసుకుని వేరే గిన్నెలో వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాము. చూడండి, ఇలా ఉడికించుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ముడులు వేసుకోవాలి. ఆ ముడులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ఉడికించుకున్నాక వెంటనే తీసేసుకోవాలండి, లేకపోతే వాటర్ పట్టేస్తుంది. ఇలా రౌండ్ చుట్టుకొని ఇందులో ఇలాగా అన్ని ముడులు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకుందాము. ఇలా ముడులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసుకుని మిక్స్ చేసుకుందాము. నేను కప్పున్నర శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాము వేసుకోండి, అలాగే జీలకర్ర, సాల్ట్, పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం అండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి, ఒకసారి పోయొద్దు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ పెట్టుకోండి పొయ్యి మీద. కాగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరికాయని తీసుకుని ఇలా పిండిలో డిప్ చేసి ఈ స్నాక్ చాలా బాగుంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా ఫ్రాంక్ చేయాలన్నా చేయొచ్చు. ఇవి ఏంటో అస్సలు గుర్తుపట్టలేరు. డిఫరెంట్గా తినేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మిక్స్ చేసుకున్న శనగపిండిలో వంట సోడా అస్సలు వాడకూడదండి, అలాగే వరిపిండి కూడా వాడకూడదు. ఓన్లీ శనగపిండి వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే ఇవి విడిపోతాయండి, ముళ్ళు అస్సలు సరిగ్గా రావు. కూర బొబ్బరికాయ మనం ముళ్ళు వేసుకున్నప్పుడు సరిగ్గా వేసుకోవాలి, లేదంటే ఇలా ఆయిల్లో వేసినప్పుడు కాయలు బయటకు వచ్చేస్తాయండి. పిండి వేరుగా కాయలు వేరుగా అయిపోతాయి. సరిగ్గా వేసుకోవాలి. అలాగే లేతకాయలు తీసుకోవాలి. కూర బొబ్బరితో చేసిన స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్గా
ఇవి వేసినంటే గట్టెట్టి తిప్పకండి, విడిపోతాయి. చూడండి ఇది ఎలా వచ్చేసిందో, ఎలా వచ్చేస్తాయి సరిగ్గా వేసుకోకపోతే. చూడండి ఇవి వేగినాయి కదా, తీసేసుకుందాము. అంతేనండి, కూర బొబ్బరితో తయారు చేసిన పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇలాగా పచ్చిమిర్చిని వేపి ఉప్పులో డిప్ చేసి ఇలా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. చూడండి చాలా బాగుంది, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా బాగుంటాయి, పకోడీలా ఉంటాయి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.